డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. యూఎస్ లేకుంటే నాటోకు ఎవరూ భయపడరని తెలిపారు. రష్యా, చైనా దేశాలు గౌరవించే, భయపడే ఏకైక దేశం అమెరికా మాత్రమే అన్నారు. అగ్రరాజ్యం సైనిక శక్తి, ప్రపంచ రాజకీయాల్లో తన పాత్ర గురించి మరోసారి ప్రస్తావించారు. అమెరికా అధ్యక్షుడు చేసిన కామెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికా వంటి శక్తివంతమైన దేశం తోడు లేకపోతే నాటో కూటమికి ఉనికి ఉండదని, ఆ కూటమిని రష్యా, చైనా దేశాలు అస్సలు పట్టించుకోవని తెలిపారు. నాటోలో ఉన్న ఇతర దేశాలు తమ రక్షణ కోసం అమెరికాపైనే ఆధారపడుతున్నాయని పరోక్షంగా గుర్తు చేశారు. ముఖ్యంగా ఉక్రెయిన్ సంక్షోభంపై కీలక కామెంట్స్ చేశారు. తాను ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే రష్యా ఇప్పటికే ఉక్రెయిన్ను పూర్తిగా హస్తగతం చేసుకునేదని ట్రంప్ తన మనసులో మాటను బయటపెట్టారు. తన వ్యూహాల నిర్ణయాల వల్లనే ఉక్రెయిన్ ఇంకా మనుగడలో ఉందని చెప్పుకొచ్చారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేశాన్ని, అందుకే శత్రు దేశాలు అమెరికా పట్ల గౌరవంతో ఉన్నాయని చెప్పారు. అంతర్జాతీయ శాంతి కోసం తాను చేసిన కృషిని వివరిస్తూ తాను ఒంటి చేత్తో 8 యుద్ధాలను ఆపేశానని తెలిపారు. ఇంతటి ఘనకార్యాలు చేసినప్పటికీ తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో నోబెల్ కమిటీని నిర్ణయించే నార్వే చాలా మొండిగా, మూర్ఖంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రపంచ శాంతికి తాను చేసిన మేలును వారు గుర్తించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నాటో సభ్య దేశాలతో అమెరికా సంబంధాలపై కొన్ని అనుమానాలను వ్యక్తం చేశారు. అమెరికాకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు లేదా అవసరమైనప్పుడు నాటో దేశాలు మద్దతుగా నిలుస్తాయా లేదా అనే విషయంలో తనకు స్పష్టత లేదన్నారు. అయితే నాటో దేశాలకు ఏ సమస్య వచ్చినా అమెరికా మాత్రం ఎప్పుడూ వెన్నంటే ఉంటుందని హామీ ఇచ్చారు. గ్రీన్లాండ్ను అమెరికా సొంతం చేసుకోవాలన్న ప్రతిపాదనపై డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ వంటి దేశాలు తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ గ్రీన్లాండ్ అంశం వల్ల నాటో చీలిపోయినా అమెరికా బలం తగ్గదని, తమ దేశం ఒంటరిగానే రష్యా, చైనా వంటి దేశాలను ఎదుర్కోగలదని పరోక్షంగా హెచ్చరించారు. మొత్తానికి ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అమెరికా ఫస్ట్ అనే ఆయన పాత నినాదాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాయి. ట్రంప్ తన అధ్యక్ష కాలం నుంచే నాటో దేశాలపై అసహనంతో ఉన్నారు. నాటోలోని 30కి పైగా దేశాలు తమ రక్షణ కోసం వెచ్చించాల్సిన నిధులను సరిగ్గా చెల్లించడం లేదని, అమెరికా మాత్రమే సింహభాగం ఖర్చు చేస్తూ మిగిలిన దేశాలకు రక్షణ కల్పిస్తోందన్నారు. అమెరికా డబ్బుతో ఇతర దేశాలు లాభపడుతున్నాయని, అందుకే అమెరికా లేకుంటే నాటోను ఎవరూ పట్టించుకోరని గట్టిగా చెబుతున్నారు. డెన్మార్క్ పాలనలో ఉన్న గ్రీన్లాండ్ ద్వీపాన్ని కొనుగోలు చేస్తామని ట్రంప్ గతంలో ప్రతిపాదించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. అయితే ట్రంప్ దీనిని కేవలం రియల్ ఎస్టేట్ డీల్గా చూడలేదు. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనాల ప్రాబల్యాన్ని తగ్గించడానికి గ్రీన్లాండ్ అమెరికాకు ఒక వ్యూహాత్మక సైనిక కేంద్రంగా ఉపయోగపడుతుందని భావించినట్టు సమాచారం. ఈ విషయంలో ఐరోపా దేశాలు అడ్డు చెప్పడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవిలోకి రావడంతో చైనా కఠిన వైఖరి అవలంబిస్తుందన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను డ్రాగన్ దెబ్బతీస్తోందని మొదటి నుంచి నమ్ముతున్నారు. భారీగా టారిఫ్లు విధించి ట్రేడ్ వార్ స్టార్ట్ చేశారు. ప్రపంచంలో అమెరికాను ఢీకొట్టే శక్తి చైనాకు లేదని, కేవలం అమెరికా నాయకత్వం బలహీనంగా ఉన్నప్పుడే చైనా చెలరేగిపోతోందన్నారు ట్రంప్. ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన కామెంట్స్ రాబోయే ఎన్నికల్లో తనను తాను ఒక బలమైన నాయకుడిగా, ప్రపంచ దేశాలను శాసించగల శక్తి ఉన్న వ్యక్తిగా ఓటర్ల ముందు నిలబెట్టుకోవాలని తెగ ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది.